బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం కేసీఆర్ నిరంకుశ పాలన చూసి గుండెలు మండుతున్నాయని ప్రొఫెసర్ కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే కుటుంబం అడ్డగోలుగా రాష్ట్రాన్ని దోచుకుందన్నారు. కాళేశ్వరం ద్వారా జేబులు నింపుకున్నారని, మీ దృష్టి ఇసుక దందాలు కాంట్రాక్టుల మీద ఉందన్నారు. ప్రజా సంక్షేమం మీద ధ్యాసనే లేదన్నారు. సర్కారు నడిపే పద్ధతి ఇది కాదని, మంది సొమ్ము తినడం మంచిది కాదని చెప్పినందుకే తనతో గొడవ పెట్టుకున్నారని కోదండరాం తెలిపారు. ఇక కేసీఆర్ చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ తెస్తే చనిపోయిన వారి త్యాగాలకు ఎలా విలువ కట్టాలని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల తరఫున న్యాయం చెప్పే అవకాశం కామారెడ్డి ప్రజలకు దక్కిందన్నారు. ఉన్న ఖాళీలు కూడా భర్తీ చేయలే. అసెంబ్లీలో చెప్పిండు 1,07,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి, సంవత్సరం తిరగక ముందే భర్తీ చేస్తా అన్నాడు. ఈ రోజు వరకు కేసీఆర్ భర్తీ చేసింది 80,000 ఉద్యోగాలే. ఈ 80,000 ఉద్యోగాల కోసం పిల్లలు రాత్రింబవళ్ళు లైబ్రరీలో కూర్చొని చదువుతారు. అక్కడ మధ్యాహ్నం పూట అన్నపూర్ణ హోటల్ గవర్నమెంట్ నడిపే దాంట్లో 10 రూపాయల భోజనం చేసి తినక సాయంత్రం దాకా లైబ్రరీలో కళ్ళు బోంగా వాళ్ళు పుస్తకాలు చదువుతుంటారు. మొన్న ప్రవళిక అనే అమ్మాయి చదువుకొని పరీక్షలు వాయిదా పెట్టడంతో ఆమె బాధపడిగా నా జీవితానికి ఇంట్లో సవాల్ చేసి వచ్చింది. పేద యాదవ కుటుంబం, వాళ్ళకున్న ఆదాయమే తక్కువ, అప్పో చేసి అమ్మాయిని చదివిస్తే ప్రవళిక హైదరాబాద్ వచ్చి ఛాలెంజ్ గా తీసుకొని, మామూలు విషయం కాదు, ఒక మారుమూల గ్రామం నుంచి హైదరాబాద్కు వచ్చి హాస్టల్లో ఉండి పరీక్షలకు చదువుకోవటం మామూలు విషయం కాదు.